రక్తదానం అనేది ఇక్కడ చేయడం జరుగుతుంది. దాదాపు 10 సంవత్సరాలుగా మేము ఈ రక్తదాన కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం. దానికి అండదండలుగా ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మధు గారు, మల్లేష్, అలాగే నెల్లూరు నుంచి చిన్న గారు, పారసాద్ రెడ్డి గారు, అలాగే ఒంగోలు నుంచి నిమ్మకాయల శ్రీనివాస్ గారు, ఇలా ప్రతి జిల్లా నుంచి, తిరుపతి నుంచి మురళి గారు, ఈ పెద్దలంతా కూడా ఈ కార్యక్రమానికి వచ్చేయడం కాకుండా వారితో పాటు ఎంతోమందిని నా ఒకరి కోసమే నేను సంపాదించుకుంటున్నాను, నా కోసమే నేను పనిచేసుకొని ఉంటున్నాను, బతుకుతున్నాను అని కాకుండా ఒక సంతృప్తినిచ్చే కార్యక్రమంగా ఈ సేవా కార్యక్రమాలు ఉంటున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ దిశలో నడుస్తారని, ఇలాగే మీ వంతు మీరు సమాజానికి స్పెండ్ చేస్తారని, మనీ రూపేణ కావచ్చు, లేదంటే మన శక్తి రూపేణ కావచ్చు, మన టైం రూపేణ కావచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఒకసారి సమాజం గురించి మనం ఆలోచిస్తే చాలు. నేను ఎప్పుడు అంటున్నాను, మీరు వెళ్తున్న దారిలో ఒక ముళ్ళ కంచె పడి ఉంటే దాన్ని చూసుకుంటూ వెళ్లకుండా తీసి పక్కన వేసినా కూడా సమాజం సేవ్ అవుతుంది. ఎందుకంటే దానివల్ల ఎంతోమందికి త్వరగా వెళ్ళాలనుకున్న వాళ్ళు కారు పంచర్ అవ్వకుండా, టైర్ పంచర్ అవ్వకుండా, ఏదో బైకో ఇలా తొందరగా వెళ్ళాలనుకున్న వాళ్ళకి కూడా మనం దారిచ్చిన వాళ్ళు అవుతాం. అలాగే లేదంటే ముసలి వాళ్ళు ఉంటారు, అంధులు ఉంటారు, రోడ్డు దాటుతున్నప్పుడు గుచ్చుకోవచ్చు. సో ఇలాంటివన్నీ కూడా చిన్నవి కూడా మనం దృష్టిలో పెట్టుకొని చేస్తూ వెళ్తే రేపు మన మనసులో పెద్దగా చేయాలన్న సంకల్పం కూడా వస్తుంది. చిన్న వాటిని నెగ్లెక్ట్ చేయకూడదు. సో ప్రతి విషయంలో మీరు నా ఫ్యాన్స్ అయినందుకు నేను గర్వించేలాగా, నా ఫ్రెండ్స్ అయినందుకు నేను గర్వించేలాగా, సో అలాంటి వాళ్ళ కోసం, బ్లడ్ కొనుక్కోలేని పేదల కోసం మేము ఇచ్చే ఈ రక్తం డెఫినెట్గా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను నమ్ముతున్నాను. నాకు ఈ రక్తదానం చేయాలి, మిగతా సేవా కార్యక్రమాలు కూడా చేయాలని మనసులో అనిపించింది మాత్రం మన పూర్వీకులు, అంటే నాకన్నా ముందు మన సినిమా వాళ్ళు ఎంతోమంది హీరోలు కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, ఎంతోమంది ఈ కార్యక్రమాలు చేశారు, చేపడుతున్నారు. ఇప్పటికీ వాళ్ళే నాకు ఇన్స్పిరేషన్. మా నాన్నగారు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు, ఇంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ రావడానికి కారణమైన పూరి జగన్నాథ్ గారి దగ్గర నుంచి ఇప్పుడు చేస్తున్న ప్రతి సినిమా డైరెక్టర్ వరకు నేను ఎప్పుడు వాళ్ళకి రుణపడి ఉంటాను. వాళ్ళందరికీ, ప్రొడ్యూసర్స్ అందరికీ, డైరెక్టర్స్ అందరికీ, అలాగే హీరోస్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఇంకా రానున్న కాలంలో కూడా నన్ను ఇలాగ ఎంకరేజ్ చేసి నన్ను ఇంకా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. అలాగే ఇప్పుడు బాలీవుడ్లో కూడా సినిమా చేసే అవకాశం వచ్చింది, అది కూడా చేస్తున్నాను ప్రకాష్ జా ప్రొడక్షన్లో. అది అంటే ఇప్పుడే అండర్ ప్రొడక్షన్, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, రికార్డింగ్ కార్యక్రమాలు అవుతున్నాయి. సో బాలీవుడ్లో కూడా స్థిరపడాలన్న ఆశ నెరవేరబోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ బర్త్డే సెలబ్రేషన్స్లో రక్తదానం చేస్తూ తర్వాత మిగతా కార్యక్రమాల్లో పాల్గొన్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారం.